తెలంగాణ రాష్ట్ర రహదారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇంతకాలం గుంతలు, గతుకుల రోడ్లతో ఇబ్బందులు పడ్డ వాహనదారులు ఇకపై ప్రశాంతంగా తమ ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యంత నూతన విధానమైన హ్యామ్ మోడల్ విధానాన్ని రాష్ట్రంలో అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. హైబ్రిడ్ యానిటీ మోడల్ ఇది నిర్మాణ రంగంలో అత్యంత ఆధునికమైనటువంటి విధానం అని చెప్పుకోవచ్చు మనం. ఇంతకాలం రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ అనేక ఇబ్బందులు ఉండేవి. అయితే హ్యామ్ విధానంలో అలాంటి ఇబ్బందులను దాటుకుంటూ త్వరితగతిన రోడ్లు నిర్మాణం చేసే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ ఈ విధానాన్ని అమలుపరిచి సక్సెస్ రేట్ని సాధించడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ విధానాన్ని అమలుపరిచారు. సుమారుగా గత 2 ఏళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వంలో ఈ విధానాన్ని అమలుపరుస్తూ సక్సెస్ రేట్ని సాధించగలుగుతున్నారు. దీంతో అక్కడ రోడ్లు చాలా వరకు మెరుగుపడ్డాయి. ఈ విధానం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులతో పాటు కొంతమంది అధికారులు కూడా పోయి అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు పోయి హ్యామ్ రోడ్ల విధానం ఎలా పనిచేస్తుంది, అక్కడ రోడ్లు ఎలాగున్నాయి, అది సక్సెస్ రేట్ ఏ మేరకు ఉందని దాని మీద అధ్యయనం చేయడం జరిగింది. అలాంటప్పుడు అనేక అంశాలను వాళ్ళు పరిశీలించారు. హ్యామ్ రోడ్ అంటే గుత్తేదారికి ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటి పరస్పర అవగాహనని హ్యామ్ విధానం అంటారు. గతంలో మనకి 2-3 రకాలైనటువంటి విధానాలు ఉండేవి. ఒకటి ఈపీసీ, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్. ఈ విధానంలో గుత్తేదారు రూపాయి కూడా పెట్టకపోయినా మొత్తం అమౌంట్ని నిధుల ద్వారా ప్రభుత్వం అందించేది. ఆ నిధులు సేకరించి గుత్తేదారు రోడ్డు నిర్మాణం చేసేవాడు. ఈ విధానంలో ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఎక్కువగా పడేది. అంటే సుమారుగా 1000 కోట్ల రూపాయలతో ఒక రోడ్డు నిర్మించాలంటే 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు ఖర్చులకు సంబంధించి మరికొంత అదనంగా గుత్తేదారికి ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడేది. ఒకవేళ గుత్తేదారు పని చేయకపోయినా, ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోయినా ఆ పనులు అక్కడితో ఆగిపోయేవి. దాంతో సక్సెస్ రేట్ చాలా తక్కువ, అంటే సుమారుగా 20 నుంచి 25 కూడా ఉండని పరిస్థితులు ఈపీసీలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండో విధానం పీపీపీ విధానం. దీంట్లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. ఈ విధానంలో మొత్తం గుత్తేదారే నిధులను సేకరించుకొని అతని నిర్మాణం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు సుమారుగా ఇక్కడ కూడా సుమారు 1000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టుని కానీ మనం అతనికి అందిస్తే 1000 కోట్ల రూపాయలు సేకరించడం అనేది గుత్తేదారికి ఇబ్బందికరం అవుతుంది. ముందుగా తనకు లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ టెండర్లు పాడుకున్నప్పటికీ సకాలంలో అతను పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడడంతో ఆ నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, తర్వాత గుత్తేదారు చేతులు ఎత్తేయడం ఇలాంటివి చాలా వరకు జరిగాయి. రాష్ట్రంలోనే కాకుండా కేంద్రం కూడా ఇలాంటి విధానాల వల్ల అనేక సార్లు ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ హ్యామ్ విధానంలో అంటే హైబ్రిడ్ యానిటీ మోడల్లో ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. దీంట్లో ఏంటంటే 40% నిధులు ప్రభుత్వం అందిస్తుంది, 60% నిధులు గుత్తేదారు పెట్టుకోవాలి. దీనివల్ల ఇద్దరి మీద పరస్పర అవగాహన ఏర్పడి ఒక నిర్మాణాన్ని త్వరితగతంగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. 40% నిధులను ఇచ్చినప్పుడు ఆ గుత్తేదారు త్వరితగతన రోడ్ల నిర్మాణం సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత మిగతా 60% ఏమైతే ఉందో అది వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుని ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో 3 విభాగాలుగా విభజించారు. ఒకటి గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ఈ సంబంధించిన రోడ్లను 3గా విభజించి రోడ్లను అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో మనం చూసుకుంటే జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే రోడ్లు దాదాపుగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఎటువంటి రోడ్లు గతుకులు కానీ గుంతలు కానీ లేకపోవడంతో ఇక్కడ పెద్ద సమస్య మనకు రావడం లేదు. ఇక చూసుకుంటే మండల ప్రాంతాల్లో ఉన్న రోడ్లు, జిల్లా పరిధి లోపల ఉన్న రోడ్లలో చాలా వరకు గతుకులు గుంతలు ఉండడం, కనీస రోడ్లు కూడా లేకపోవడం వంటిది ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోడ్లను గుర్తించడం ద్వారా అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రాథమిక దశలో 100 కిలోమీటర్ల రోడ్లను గుర్తిస్తున్నారు. 100 కిలోమీటర్ల రోడ్లను గుర్తించడం ద్వారా గుత్తేదారికి ఈ పనులను ఒప్పచెప్పడం జరుగుతుంది. ఈ పనులు ఒప్పచెప్పేటప్పుడు 40% నిధులు ప్రభుత్వం వాళ్ళకి అందిస్తారు. 40% అందించినప్పుడు గుత్తేదారు మిగతా 60% భరించడం జరుగుతుంది. మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది వాయిదాల పద్ధతిలో సుమారుగా 5 కానీ 10 సంవత్సరాల లోపు వడ్డీతో సహా కలుపుకొని గుత్తేదారికి ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం కానీ సుమారుగా 10,000 కోట్లు పెట్టుబడిని కానీ పెడితే సుమారుగా మనకి 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్లు నిర్మాణం అవుతాయి. దశల వారికి చెల్లిస్తారు కాబట్టి ప్రభుత్వం మీద ప్రత్యేకమైన భారం ఏమీ పడే అవకాశం ఉండదు. గుత్తేదారు కూడా తన పని చేసుకుంటూ పోతే అంటే ఈ 60% ఏదైతే ఉందో ప్రభుత్వం 40% ఇచ్చిన తర్వాత 60% నిధులను గుత్తేదారు బ్యాంకుల నుంచి కానీ ఈక్విటీ ద్వారా కానీ అతను సేకరించుకునే అవకాశం ఉంటుంది. ఈ నిధులు మెల్లిగా ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత చెల్లించుకుంటారు. ఒకవేళ ఇక్కడ మరో విధానం కూడా ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి చెల్లించడంలో ఏమైనా ఇబ్బందులు కానీ ఎదురైతే దాన్ని టోల్ ట్యాక్సుల ద్వారా వసూలు చేసిన వస్తుంది. ఈ టోల్ గేట్లు నిర్మించడం వల్ల కొంత మొత్తంలో ప్రయాణికుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. అయితే ఇంతకాలం జాతీయ రహదారుల మీద టోల్ గేట్లు ఉన్నాయి, అక్కడ డబ్బులు కట్టడం అనేది కొనసాగుతూ వస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్ ఏర్పాటు చేసి డబ్బులు పే చేయమంటే ప్రజలు ఎంతవరకు సహకరిస్తారన్న దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ రోడ్లు మెరుగైనప్పుడు, అత్యంత వేగంగా గమ్యాన్ని చేరుకున్నప్పుడు చిన్న మొత్తాలు అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి కర్నూలు పోయినప్పుడు సుమారుగా మనకి 3
టోల్ గేట్లు తగులుతాయి. ఒక టోల్ గేట్లో సుమారుగా రూ. 100 నుంచి రూ. 120 వరకు టోల్ గేటు కార్లకు వసూలు చేస్తారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అంత మొత్తం ఉండకుండా సుమారు రూ. 25 నుంచి రూ. 30 వరకు వసూలు చేసే విధానం కనిపెడితే వాహనదారు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆ రూ. 20, రూ. 30 కట్టి ప్రయాణాన్ని సాఫీగా సాగించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల వాహనాలు మెరుగైన రీతిలో పనిచేస్తూ ఎక్కువ కాలం మన్నుతాయి, ఖర్చులు తగ్గుతాయి. ఎక్కువ గతుకుల రోడ్ల మీద ప్రయాణించడం వల్ల వాహనాలు తరచుగా దెబ్బతినడం, పదే మరమ్మతులు తీసుకెళ్ళడం, నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా యజమానులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. రోడ్లు పకడ్బందీగా ఉన్నప్పుడు సాఫీగా సాగిపోయే ప్రయాణం కానీ ఉంటే ప్రయాణికులు కూడా ఈ టోల్ గేట్లు కట్టడానికి సిద్ధంగానే ఉంటారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ద్విచక్ర వాహనాలు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మినహాయింపులు ఉంటాయి. జాతీయ రహదారుల మీద కూడా మినహాయింపులు ఉంటాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా మినహాయింపులు ఉంటాయి. ప్రస్తుతం ఎవరైతే లారీలు, కార్లు వాళ్ళకు మాత్రమే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఈ కాలంలో వెళ్ళే వారికి రూ. 20, రూ. 30 కట్టడం అనేది పెద్దగా సమస్య ఉండదు. మరో విధంగా చూసుకుంటే గ్రామాల్లో తరచుగా తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు మంత్లీ పాస్ కూడా తీసుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. దీనివల్ల గుత్తేదారు కూడా త్వరగా తన డబ్బులు తను స్వాధీనం చేసుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు భారం పడకుండా గుత్తేదారు కూడా పెద్ద మొత్తంలో వడ్డీలు కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ఆయనకి టోల్ ద్వారా డబ్బులు రావడంతో ఒక పక్క రోడ్లు మెరుగుపడతాయి, మరో పక్క ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా రోడ్లు సాఫీగా కొనసాగే అవకాశం కలుగుతుంది. ప్రాథమిక దశలో ప్రస్తుతం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఇది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ 6 నెలలు, సంవత్సర కాలంలో భారీ మొత్తంలో నిధులు సమకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హ్యామ్ రోడ్ల మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రోడ్ల విధానంలో త్వరితగతిన రోడ్లు నిర్మిస్తే ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆయన ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో ఇప్పటికే 3 సార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏదైతే ఈ విధానం ఉందో హ్యామ్ పద్ధతిలో త్వరగా గుత్తేదారులను గుర్తించి వాళ్ళ పనులు అప్పచెప్పడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి అధికారులు స్పష్టంగా ఆదేశించారు. దీంతో తెలంగాణలో మొదటి దశలోనే దాదాపుగా సుమారుగా 1000 కోట్ల రూపాయలతోటి రోడ్లు మరమ్మతులకు నోచుకునే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాల్లో డబల్ లైన్ రోడ్లు, అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే చోట్ల 4 లైన్ రోడ్లు కూడా నిర్మించడానికి ఈ నిధులను ఖర్చు పెడుతున్నారు. ఈ రోడ్లు ఇంత విస్తారంగా ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రయాణికులు కూడా చాలా సాఫీగా ప్రయాణం సాగించే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తాలు టోల్ ట్యాక్సుల ద్వారా కట్టడం ద్వారా ప్రయాణం సాఫీగా ఉంటే వాహనదారులకు కూడా మద్దతుగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది.